సో హలో లెర్నర్స్, చాలా గ్రూప్స్లో ఇలాగ నోటిఫికేషన్కి సంబంధించి ఒకటి వచ్చింది కదా ఆర్సెట్కి. సో అది చాలామంది ఏమడుగుతున్నారంటే అది ఫేకా కాదా అనేది అడుగుతున్నారు. సో బేసిక్గా మనకి ఇది న్యూస్ పేపర్స్లో వచ్చింది. ఓకే, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో మనం అప్లై చేసిన వెబ్సైట్ అందులో అప్డేట్ ఇవ్వలేదు. ఓకే, సో అందుకు చాలామందికి ఇది ఫేక్ అనిపించింది. సో ఇది మనం అప్లికేషన్ పెట్టిన వెబ్సైట్ అనమాట. ఓకే, సో ఇందులో చూస్తే కనుక మనకి ఎక్కడ అప్డేట్ అయితే ఇప్పటికీ లేదు. కానీ దీనికి సంబంధించి ఇంకొక వెబ్సైట్ వచ్చింది. అది ఎందులో వచ్చింది అంటే ఇందులో వచ్చింది. ఓకే, సో దీనికి ఏంటంటే ఇది ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అనమాట. ఈ పోర్టల్లోనే ఉంది ఇంకొకటి. ఓకే, సో ఇందులో మీరు ఓపెన్ చేస్తే ఫస్ట్దే ఏపీఆర్ సెట్ అని వస్తుంది కదా, ఇందులో చూడండి ఒకసారి. ఇందులో ఇంకొకలాగా ఓపెన్ అవుతుంది ఆర్సెట్ వెబ్సైటే. ఓకే, సో ఆర్సెట్ వెబ్సైట్ ఈ విధంగా వచ్చింది. అంటే ఇంకొక వర్జన్ అనమాట ఆర్సెట్ వెబ్సైట్ 2024ది. ఓకే, సో ఇందులో మీరు చూస్తే కనుక కొన్ని డీటెయిల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. పాత వెబ్సైట్లో ఇవి ఎక్కడ కనిపించలేదు మనకి, కాకపోతే మనం అప్లై చేసింది అందులోనే. ఓకే, సో ఇది చాలామందికి తెలియదు, ఇంక్లూడింగ్ నాకు కూడా తెలియదు ఈ వెబ్సైట్లో ఇలాగ అప్డేట్ వచ్చింది తర్వాత. ఓకే, సో ఇది ఇక్కడ చూడండి ఒకసారి, డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఇందులో కొంచెం మెన్షన్ చేశారు డీటెయిల్స్, వాట్ ఈజ్ వాట్, ఎలాగా ఏంటి అనేది. అయితే ప్రతి ఇయర్ కూడా ఇలాగే జరుగుతుందంట. అంటే అప్లికేషన్ తీసుకున్న వెబ్సైట్ ఒకటి ఉంటుంది, తర్వాత కౌన్సిలింగ్ వేరే వెబ్సైట్, అంటే వేరే వెబ్సైట్ అంటే దానికి ఎక్స్టెన్షన్ అనుకోండి, అలాగే ఉంటుందంట. ఓకే, సో కొత్త వాళ్ళకి ఇది అర్థం కాదు. ఓకే, సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు మనకి. డేట్స్ చూడండి ఒకసారి ఎప్పటి నుంచి ఏంటి అనేది. సో వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది 20 to 25th ఆఫ్ దిస్ మంత్. ఓకే, వెరిఫికేషన్ అనేది 23 నుంచి 27 వరకు జరుగుతుంది. ఆప్షన్స్కి ఈ డేట్ ఇచ్చారు. సో సమ్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇందులో వచ్చింది మనకి, కాకపోతే మన వెబ్సైట్ ఏదైతే ఉందో అంటే పాతది దాంట్లో రాలేదన్నమాట. అందుకు చాలామంది తెలియలేదు ఇది వచ్చినట్టు. ఓకే, సో ఇది విషయం. ఈ పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇది మనకి ఎక్స్టెన్షన్ అనమాట ఈ వెబ్సైట్. సో ఇది చాలామంది తెలియలేదు ఈ అప్డేట్. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది, కానీ తెలియలేదు. ఎందుకంటే చాలా ఒక 2-3 months అయిపోయేసరికి ఇంకా ఎప్పుడవుతుందో అనుకున్నారు చాలామంది. కాకపోతే ఎవ్రీ ఇయర్ కొంచెం, అంటే మీరు చూసుంటే కనుక లాస్ట్ ఇయర్స్లో ఆర్సెట్ ఒక 2-3 months డిలేతోనే కౌన్సిలింగ్ అనేది జరిగింది. ఓకే, సో అది బేసిక్గా రెగ్యులర్గా జరిగేదే. సో అవ్వకపోవడం ఏమి ఉండదు, ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది, కాకపోతే కొంచెం లేట్ అయి ఉండొచ్చు అంతే. ఓకే, సో మనకి రిపోర్టింగ్ టైం వచ్చి కాలేజెస్లో లేదా యూనివర్సిటీస్లో 5th to 10th నెక్స్ట్ మంత్ ఈ టైంలో రిపోర్ట్ చేయాలంట. అంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక తెలుస్తుంది. ఓకే, ఫీజు ఇవన్నీ కంప్లీట్ అయ్యాక రిపోర్టింగ్ టైం అనేది ఇస్తారు. ఓకే, సో ఇదన్నమాట విషయం. ఇంకేమైనా అప్డేట్ వస్తే చెప్తా. థ్యాంక్ యూ.